ఇయర్. సేమ్ టు యూ. ఏంటి నా కోసం గ్రీటింగ్స్ ఏం తేలేదా? గ్రీటింగ్సా? ఇంకా నువ్వు ఏ కాలంలో ఉన్నావే? చలికాలంలో ఉన్నానే. ఏం చేస్తున్నావే? ఈ సంవత్సరం హోలీ ఎప్పుడు పడిందా అని చూస్తున్నానే. ఓహో, ఏ చందు, ఈ ఇయర్ నా బర్త్డే ఎప్పుడు పడిందో చూడవే. లాస్ట్ ఇయర్ ఎప్పుడు పడింది? ఆగస్ట్ 23rd. ఈ ఇయర్ కూడా నీ బర్త్డే ఆగస్ట్ 23 పడింది. అవునా, సర్లే. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? అమ్మమ్మ, భోగి పండుగ శుభాకాంక్షలు. వీళ్ళంతా ఎవరే? నా ఫ్రెండ్సే. సర్లే, అక్కడ భోగి నీళ్ళు పెట్టాను, వెళ్ళి స్నానం చెయ్యి. అమ్మమ్మ, అబ్బా ఏమిటే? భోగి నీళ్ళేంటి ఇంత వేడిగున్నాయి? మంట మీద నీళ్లు వేడిగానే ఉంటాయి. మంట మీద నీళ్లు పెట్టినట్టు కాదు, మంటే నీటిలో పెట్టినట్టుంది. వేడి ఎక్కువైతే కొంచెం చల్లనీళ్ళు తగిలిస్తే చాలు, గుర్తు పెట్టుకో. సరే. జ్వరం వచ్చినట్టుంది. తనమ్మా, ఒళ్ళంతా చాలా వేడిగా ఉంది. అంతేనా? ఒక్క నిమిషం. ఏంటి ఇది? నువ్వే కదే చెప్పావు వేడెక్కువైతే కొంచెం చల్లనీళ్ళు తగిలించమని. చెల్లి, హ్యాపీ పొంగల్ రా అన్నయ్య. పొంగల్ అంటే పొంగల్ తిని ఫోన్ చూడడం కాదు. మరి ఏం చేయాలరా? బయట చూడు, ఆడపిల్లలందరూ ఎంత చక్కగా ముగ్గులేస్తున్నారు. నాకు ముగ్గులేయడం రాదు కదరా. ఆ యూట్యూబ్ లో ఏదో ఒక వీడియో చూసి వేసేయ్. ఉసే, నువ్వు సంక్రాంతి చేస్తున్నావా జాతపడి చేస్తున్నావా? నువ్వే కదరా యూట్యూబ్ లో ఏదో ఒక వీడియో చూసి ముగ్గేసామన్నా. ఇప్పుడు వీధిలో ఎవరైనా చూస్తున్న పరిస్థితి ఏంటి? నాకు ఇంట్రెస్ట్ లేదే. రావే లూడో ఆడదాం. నాకు ఇంట్రెస్ట్ లేదే. రావే టీవీ చూద్దాం. నాకు ఇంట్రెస్ట్ లేదే. హాయ్ గాయ్స్. రావే చదువుకుందాం. నాకు ఇంట్రెస్ట్ లేదే. చెప్పాం కదా ఇంట్రెస్ట్ లేదని. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. నాకు ఇంట్రెస్ట్ లేదే. నాకు ఇంట్రెస్ట్ లేదే. హాయ్ గాయ్స్. రావే ఇల్లు చూద్దాం. నాకు ఇంట్రెస్ట్ లేదే. చెప్పాను కదా ఇంట్రెస్ట్ లేదని. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. నాకు ఇంట్రెస్ట్ లేదే. మేము ఇంకా ఏం అడగలేదు కదే. సారీ, అడగండి. చాక్లెట్ తింటావా? నాకు ఇంట్రెస్ట్ లేదే. అదేంటి, నీకు బిర్యానీ అంటే ఇష్టం కదా? బిర్యానీయా? హే తను, తింటానే. ఇంట్లో పెట్టమని ఇచ్చాను. నాకు రాదే. ఏమైంది? మీరు నన్ను ఎందుకు పిలిచారే? బట్టలు ఎండేద్దామని. మరి ఇక్కడ ఎండలేదు కదే. నాకు రాదే. ఇది క్యారం బోర్డు కాదే, చెస్. నాకు రాదే. A few moments later. చెప్పాను కదే నాకు రాదని. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. నాకు ఇంట్రెస్ట్ లేదే. ఇంకెక్కడికైనా మీరంటే నాకెంతో ఇష్టం అన్నట్టు. నాకు ఇంట్రెస్ట్ లేదే.
కదే ఇంట్రెస్ట్ లేదని. దొరుకుతావే. హే చందు, రేపు ఎగ్జామ్ కదే. అవును నాకు ఒక్క ముక్క కూడా రాదే. తెలుసు. కొంచెం మీరు హెల్ప్ చేయండి. నాకు ఇంట్రెస్ట్ లేదే. అయిందా? బాగైందా? ఏంటి ఇలా వచ్చావు? ఈరోజు సండే కదే. ఓ సండే కదా, ఏమేం తిన్నావా? లేదే. మరి తినేసి రావచ్చు కదే. అంటే ఇంట్లో ఇప్పుడు తినడానికి ఏమీ లేదా? మ్మ్హ్మ్. ఉన్నాయి ఇవ్వలే. కనీసం వాటర్ అయినా. చలికాలం కదే, నీళ్లు గడ్డగట్టేసాయి. నీళ్లు గడ్డగట్టేసేయా? ఇంటికెళ్ళి తాగేసి వచ్చాయి. ఏం చేస్తుంది ఇది? హెయిర్ కు ఆయిల్ పెట్టి చాలా రోజులైంది, కొంచెం పెట్టొచ్చు కదే. చలికాలం కదే, నూనె గడ్డ కట్టేసింది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు రాస్తానులే. నా బండి దగ్గర ఉందంటే. తను ఒకసారి నీ స్కూటీ ఇవ్వే. చలికాలం కదే, పెట్రోలు గడ్డ కట్టేసింది. నెక్స్ట్ టైం ఇస్తానులే. రే అన్నయ్య, ఆకలేస్తుంది, పిజ్జా ఆర్డర్ పెట్టొచ్చు కదరా. చలికాలం కదే, పిజ్జా గడ్డ కట్టేస్తది. పిజ్జా గడ్డ కట్టేస్తుందా? నువ్వు తినలేవు, సమ్మర్ లో తిందులే. రే అన్నయ్య, బోర్ కొడుతుంది, బయటికి తీసుకెళ్ళరా. చలికాలం కదే, బయటికి వెళ్తే నువ్వు గడ్డ కట్టేస్తావు. గడ్డ కట్టేస్తానా? సమ్మర్ లో వెళ్దాంలే. హా? చెల్లి చెల్లి, ఏంట్రా? ఇక్కడ దుప్పటి ఉండాలేదే. అదా, నేనే దాచనులే. ఎందుకే? చలికాలం కదా, దుప్పటి గడ్డ కట్టేసింది. ఆ? దుప్పటి గడ్డ కట్టేసిందా? సమ్మర్ లో కరుగుతుంది, అప్పుడు కప్పుకుందులే. హే చందు, ఉక్క పెడుతుంది, ఫ్యాన్ వేయొచ్చు కదే. చలికాలం కదే, ఫ్యాన్ ఎందుకు? కరెంట్ సేవ్ చేయండి. చందు, ఏంటే? అడగాలంటే ఏదోలా ఉంది. తినడానికి ఏమీ లేవే. తిన్నానికి కాదే, వైఫై పాస్వర్డ్ చెప్పవే. చలికాలం కదే, వైఫై ఎందుకు? ఇంటర్నెట్ సేవ్ చేయండి. హా? అదేంటి, నాకు ప్లేస్ లేదా? ఇంకో బండి కూడా లేదు. వై? పెట్రోల్ చేసేద్దామని. మరి నేనెలా రావాలే? చలికాలం కదే, నడుచుకుని వచ్చే. హా? అయిందా? బాగైందా? ఎవరే వీళ్ళంతా? నా ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్సే. మీ ఐడీలు ఏంటమ్మా? ఓడి అమ్మ బంటి. రత్త పింజర్ రోయ్, బుస్కోటెత్తాంగ్ రోయ్. అంటే ఈ డాడ్ లిటిల్ ప్రిన్సెస్, మామ్స్ క్వీన్ ఈ ట్రెండ్ అయిపోయిందన్నమాట. అయిపోయిందక్క. అవును, మరి నీ ఐడి ఏంటి? పెయిన్ కిల్లర్. ఎంత డాక్టర్ అయితే మాత్రం పెయిన్ కిల్లర్, పారాషూటమాల్ అని టాబ్లెట్ పేరు పెట్టుకుంటావా? అయినా మెడిసిన్ గురించి నీకేం తెలుసే? నాకు డాక్టర్ చదవడానికి 5 years పట్టింది. DOCTOR డాక్టర్. మరి నాకు 5 seconds పట్టింది. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? రే అన్నయ్య, బాలయ్య బాబు సినిమా రిలీజ్ అయిందంట, నన్ను తీసుకెళ్ళరా. ఆహా, బాలయ్య బాబు సినిమానా? నేను ఇక్కడ ఉంటే అక్కడ చూసి మాట్లాడతావేంట్రా? ఇప్పుడు ఏదో చెప్పు, కవర్ చేయాలి. నువ్వు అక్కడ ఎక్కడ అని కాదే, ఎక్కడ చూసినా నువ్వే కనబడతావు. నాకేదో తేడా కొడుతుంది. రే అన్నయ్య, ఇప్పుడు టైం ఎంతరా? ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలరా బాబు? ఏమ్మా, వాచ్ లేదా? స్పెట్స్ లేవు. స్పెట్సా? నాకు రేపగలే కలద్దాలు పెడితే గానీ కనబడవు. రేపగలా? మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదురా? చెప్తే మళ్ళీ నన్ను కళ్ళు కనకాంబరం ఏడిపిస్తారేమోనని. కళ్ళు కనకాంబరమా? కళ్ళు మల్లెపూలేం కాదు. ఎక్కడివి? ఇప్పుడు బాగా కనబడుతుంది. రే, పడుకునేటప్పుడు స్పెట్స్ ఏంట్రా? అంటే పడుకున్నప్పుడు కళ్ళు వస్తాయి కదా, స్పెట్స్ లేకపోతే కనిపించవేమోనని. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? చెల్లి, ఇదే మనం దొంగతనం చేయబోతున్న ఇల్లు. ఏది రే అన్నయ్య, దీన్ని దొంగతనం చేద్దాం రా. దాన్ని ఎందుకే? ఇది నా ఉడ్డీ కలర్ కి మ్యాచ్ అయింది. ఇంత పెద్ద కొంపలా వాటర్ బాటిల్ దొంగతనం చేస్తావా? పదా చెల్లి. ఇదొద్దు, నా లిప్స్టిక్ కలర్ కూడా మ్యాచ్ అవ్వలేదు. నీ మ్యాచ్ ద ఫాలోయింగ్.
ఖతం. ఇది మళ్ళీ చెంపు. అయిపోయింది బతికి అయిపోయింది నీ. అమ్మా అయ్యా రే అన్నయ్య కుమ్మేసినట్టున్నారు. చిత్త కొమ్మేశారు. కొడితే కొట్టారులే గాని మనం కొట్టేసిన బంగారం ఇచ్చాను కదా అదేదే. నా నెయిల్ పాలిష్ కలర్ కి మ్యాచ్ అవ్వలేదని ఆ. అక్కడే పడేసా. ఏంట్రా అన్నయ్య ఆడపిల్లల మేకప్ వేసుకుంటున్నావు? మేకప్ జస్ట్ పౌడర్ రాసానే. సర్లే ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావు? సినిమాకి. గర్ల్ ఫ్రెండ్ తోనా? అవునే. అమ్మా నేను జస్ట్ పౌడర్ రాసుకుంటేనే నన్ను ఇరికించింది. ఇది ఇంతలా మేకప్ వేసుకుని ఎక్కడికి వెళ్తుంది? ఫాలో అవుదాం. చెత్త పడేయడానికి కూడా మేకప్.